హలో గాయస్, మనకి నిన్న ముంబై ఇండియన్స్కి అలాగే గుజరాత్ టైటన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. ఈ మ్యాచ్ చూసుకుంటే మనకి ముంబై ఇండియన్స్ 20 రన్స్ తేడాతో గెలిచింది కదా. అయితే ఈ మ్యాచ్లో ఒక సినారియో చూసుకుంటే ఏది వాషింగ్టన్ సుందర్కి అలాగే సాయి సుదర్శన్ మధ్య ఆ 84 రన్స్ ఏదైతే పార్ట్నర్షిప్ వచ్చిందో అప్పటి వరకు మనకి గుజరాత్ టైటన్స్ డామినేట్ చేసింది. ఖచ్చితంగా గుజరాత్ గెలిచిద్దేమో అన్న సినారియో కూడా క్రియేట్ అయింది. అయితే దీని గురించి ఏబిడబ్ల్యూస్ కూడా మాట్లాడాడు. నేను మా కొడుకుతో అదే చెప్పాను, నేను మ్యాచ్ చూస్తా, ఎప్పటి వరకు అయితే బుమ్రా తన సెకండ్ స్పెల్ కంప్లీట్ అవుదో అప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఓడిపోనట్టే. ఎప్పుడైతే బుమ్రా సెకండ్ స్పెల్ లేస్తాడో అయినా సరే అప్పటికి కూడా గుజరాత్ టైటన్స్ చేతిలోనే మ్యాచ్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా గుజరాత్ టైటన్సే గెలిచిద్ది అని చెప్పేసి నేను నా కొడుకుతో చెప్పాను. సో దాని తర్వాత ఏది సెకండ్ స్పెల్ ఎప్పుడైతే బుమ్రా కంప్లీట్ చేశాడో అప్పుడు ఆటోమేటిక్గా ముంబై ఇండియన్స్ వైపు మ్యాచ్ టర్న్ అయిపోయింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటే బుమ్రా ఎంత డేంజరస్ బౌలర్ అనేది. సో ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు అని చెప్పేసి ఏబిడబ్ల్యూస్ కూడా మాట్లాడాడు. అయితే దాని తర్వాత మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అసలు సాయి సుదర్శన్ ఉన్నంతసేపు మనకి బుమ్రాకి బౌలింగ్ ఇవ్వడానికి కొంచెం సంకోచించాడు. ఎందుకంటే ఫస్ట్లో బుమ్రాని కొంచెం మంచిగానే ఆడాడు సాయి సుదర్శన్. సో అందుకని చెప్పేసి ప్లాన్ మార్చి చివరి వరకు ఉంచి చివరిలో కూడా సాయి సుదర్శన్ అవుట్ అవ్వట్లేదని చెప్పేసి సో చివరిలో తీసుకొచ్చాడు బుమ్రాని. సో ఇదే కారణం చివరి వరకు ఎందుకు ఉంచాడు అంటే. అయితే దాని తర్వాత మరి సాయి సుదర్శన్ చూసుకుంటే అతను ఈ సీజన్ మొత్తంలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఇది ఆ 16th ఓవర్లో గ్లేసన్ వేసిన ఆ ఓవర్లో కనుక అవుట్ అయిపోయినట్టయితే ఖచ్చితంగా ఈరోజు గుజరాత్ టైటన్స్ మనకి క్వాలిఫై 2లో అయితే కనిపించేది. సో ఏదైనా సరే మరి ఏబిడబ్ల్యూఎస్ చేసిన ఈ కామెంట్స్ బట్టి మరి మీరేమనుకుంటున్నారో, అలాగే బుమ్రా పర్ఫార్మెన్స్ని బట్టి సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.